వారం రోజుల క్రితం ఇండియా నుంచి సౌదీ అరేబియాకి ఉమ్రా చేయడానికి 50 మంది సభ్యుల గ్రూప్ అయితే సౌదీ అరేబియాకి అయితే రావడం జరిగింది. వాళ్ళు వచ్చి రాగానే మక్కాకెళ్ళి వారం రోజులు మక్కాలో ఉంటూ వారం రోజులు ఉమ్రా చేసుకొని అయితే 9వ రోజు మక్కా నుండి మదీనా షరీఫ్ వెళ్ళడానికి బస్సులో అయితే ట్రావెల్ స్టార్ట్ చేశారన్నమాట. దారిలో వెళ్తుండగా ఒక డీజిల్ ట్యాంకర్కి బస్ అయితే ఢీకొని యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆ యాక్సిడెంట్‌లో డీజిల్ ట్యాంకర్ కావడం వల్ల ఆ బస్సులో మంటలైతే చెలరేగిపోయాయి. డీజిల్ ట్యాంకర్ పక్కనే ఉండడం వల్ల అది మొత్తం అయితే బ్లాస్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అందులో ఒక డ్రైవర్‌తో పాటు ఒక హైదరాబాదీ వాసి అయితే బ్రతికి బయటపడ్డారు అద్దాలు పగలగొట్టుకొని. మిగతా వాళ్ళేమో పడుకున్నారో మరి వెళ్ళడం కష్టమైందో తెలవదు గానీ చిన్న పిల్లలతో సహా అందులోనే చనిపోయారన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఒకటే ఫ్యామిలీకి చెందిన 18 మంది కూడా మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి వారి కుటుంబాలకు తగిన సహాయం అందించాలని నా యొక్క విన్నపం. మీరు కూడా షేర్ చేయండి.